చెక్ చేస్తాను చూడండి. 1% చూపిస్తుంది. లేడీస్ పట్టుకుంటే కన్నా ఎంత పర్సెంటేజ్ చూపిస్తుంది చూడండి. 3% చూపిస్తుంది. లేడీస్కు జెంట్స్కు చాలా తేడా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం పట్టుకుంటే అంత పర్సెంటేజ్ 1% చూపిస్తుంది. లేడీస్కి పట్టుకుంటే కానీ పర్సెంటేజ్ ఎక్కువ చూపిస్తుంది చూడండి. ఉజ్జుని తెచ్చింది, చెకప్ చేద్దాం చూడండి. పర్సెంటేజ్ చూపిలే మిషను. చెక్ చేయండి మేడం. పర్సెంటేజ్ చూడండి. ఊరికే పర్సెంటేజ్ చూపించలేదు చూడండి. 1% చూపిస్తాను చూడండి. అది 1%. ఒకవేళ లేడీస్ చెక్ చేస్తే 100%. ఎందుకంటే వాడికి మిషన్ కూడా కనుక్కుంటా అప్పుడే జెంట్సా లేడీస్ అనేది. మేడం డైమండ్ తెచ్చింది ఒకటి, చెకప్ చేయాల. వీటి వరకు ఇట్లా ఎక్కిననుకో అప్పుడు డైమండ్ అయినట్లా. మనం అప్పుడు ఏం చేస్తాం, హోల్డ్లో పెడతాం. అంత పర్సెంటేజ్ బట్టి డైమండ్ అవుతుంది. అది అంటే 1% ఉంది చూపిస్తుంది. అప్పుడు మనకి ఎందుకంటే ఇంకా 3% కావాల. 3% అయితే అది గోల్డ్ అవుతుంది, వజ్రం అవుతుంది. కాలే ఇంక 1%. లేడీస్ చెమిన్ కాబట్టి లేడీస్ వేడి ఉంటుంది కాబట్టి చూపిస్తుంది, కానీ లేకుండా అంతా కూడా చూపిస్తుంది పర్సెంటేజ్. జెంట్స్కి అయితే వేడి ఉండదు కాబట్టి ఓన్లీ లేడీస్కే ఫ్రీ చెకప్ కూడా చేసేది. మిషన్ తెచ్చినాను, ఎవరైనా కాబట్టి చెకప్ చేసుకుంటూ వచ్చి. మగవాళ్ళకైతే 100 రూపాయలు వేయాల్సిండేదే, ఫ్రీ అనేది ఏమి ఉండదు. చెక్ చేస్తున్నాము. మిషన్ తెచ్చిన ఈరోజు కొన్నాను, 1,50,000 పెట్టి చూడండి. అంటే 3 పాయింట్స్ పెరగల. 1 2 3 పాయింట్స్ పెరిగితే గోల్డ్ అవుతుంది. గోల్డ్ అంటున్నా ఈ లేడీస్ ఉన్నారు. నాకేం మార్కెట్కి వచ్చినాము. పెట్టు మిషన్ పెట్టు, రాయి పెట్టు. సెలెక్ట్ అవుతుంది లేదు కాదులే. ఇంకా చిన్న తెచ్చినాము ఈరోజు. కింద పెట్టు చిన్న తల్లి. మిషన్ ఓపెన్ చేయి, అదే ఓపెన్ చేయి. పీకది బాక్స్ పడతాయి అట్లా అంటే అట్లా. అదే ఓపెన్ చేయి. పీకది చెప్తా, కవర్ పోతే కొడతా. అదే మళ్ళీ మనకి ఇబ్బంది. కొంచెం మరి బయటికి ఇది లేదు చూద్దాం. కొంచెంసేపు ఉండమ్మా, పోతుంది ఓవర్. అవి డైమండ్స్ చెకప్ పోతాయి. నువ్వు ఉన్నా ఇవన్నీ పెట్టెలు పెట్టు. తినా కొంచెం ఉండు, నేను చెప్తా. అట్లా కాదు కానీ అంటే అది కవర్ చినిగిపోతే కొడతాం. మళ్ళీ రిటర్న్ పెట్టాలని బాక్స్ ఉన్నది 100%. బ్లాక్ చెయ్యదు, అది పోతుంది. ఇదా ఓపెన్ చేయి. ఇక్కడ మళ్ళీ చూస్తా. కొంచెం చెక్ చేసుకోవచ్చు. అట్లా ఆటో బాడీకి తీసుకొని వచ్చినారంట చూడండి. ఎంజనం వచ్చినారు. ఎరుకుండకి ఎంజనం వచ్చినారు చూడండి. ఈరోజు ఆటోలు కూడా వచ్చినాయి. దగ్గర రోజుకి 500 మంది వస్తారు.